హే గైస్, మనకి రీసెంట్గా మీవీ నుంచి అయితే మీవీ ప్లే పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అయితే రిలీజ్ అయింది. సో మనకి రివ్యూ అనేది అయితే వచ్చేసింది ఫైనల్గా. ఇంకా మనం ఈ వీడియోలో ఈ ప్రైస్ మనకి ఈ బ్లూటూత్ స్పీకర్ ఎలా ఉంది, సో డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూద్దాం. సో ఇంకా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలు కలుపుదాం. సో లెట్స్ గెట్ టు ద వీడియో ఆఫ్టర్ ఏ షార్ట్ ఇంట్రో. హే గైస్, మనకి మీవీ నుంచి అయితే కొత్తగా ప్రోడక్ట్ అయితే రిలీజ్ అయింది. సో మనకి చిన్న బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇదైతే రివ్యూ యూనిట్గా వచ్చింది. సో ఇంకా మనం ఇక్కడ చూసే బ్లూటూత్ స్పీకర్ అనేది 5 Hz HD సౌండ్, ఇంకా పవర్ఫుల్ బేస్, మేడ్ ఇన్ ఇండియా. అండ్ ఇంకా మనకి పుష్ ఎలిమెంట్స్, ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని స్పెక్స్ అయితే ఇచ్చారు. సో మనం ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే కార్డ్స్ అయితే ఉన్నాయి. వెల్కమ్ కార్డు, ఇంకా అలానే ఒకటి ఇన్విటేషన్ కార్డు, ఇంకా అలానే యూజర్ మాన్యువల్ అయితే ఉన్నాయి. సో యూజర్ మాన్యువల్ మనకి అవసరం లేదు, ఇప్పుడైతే మనకి పక్కకు పెడదాం. అండ్ తర్వాత మనకి ఇక్కడ మైక్రో USB కేబుల్ అయితే వచ్చేసింది, మైక్రో. అండ్ ఇంకా అలానే ఒక ఆక్స్ కేబుల్ అయితే వచ్చేసింది. సో క్వాలిటీ బాగానే ఉన్నట్టుంది ఇది. సో క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇంకా మన స్పీకర్ అయితే తీద్దాం. సో మనకి మంచిగా కవర్లో అయితే పెట్టేసి, ఇంకా బాక్స్ అయితే ఏం లేదు, బాక్స్ని పక్కకు పెట్టేద్దాం. ఇంకా మనం స్పీకర్ అయితే తీద్దాం. సో మనకి స్పీకర్ చూస్తాం కానీ కొంచెం ప్లాస్టిక్తో అయితే బిల్డప్ అయింది. సో ఇది మన మీవీ నుంచి అయితే వచ్చిన కొత్త పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ ప్లే. సో మీవీ ప్లే అని చెప్పుకోవచ్చు ఈజీగా. మనకి మొత్తం టోటల్ చూస్తే మనకి ప్లాస్టిక్తో అయితే ఉంది. అండ్ మనకి ఇది ఫస్ట్ ఇంప్రెషన్ మాట్లాడుకుంది అంటే మనకి ప్రైస్ 799 వస్తుంది, అంటే నియర్లీ 800 రూపీస్. సో మనకి ఈ 800లకి ఓకేనా చూద్దాం. సో క్వాలిటీ అనేది టెస్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్గా మనం డిజైన్ చూద్దాం. సో మనకి డిజైన్ చూస్తే మొత్తము 6 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ 6 కలర్స్లో నేనైతే గ్రీన్ అయితే తెప్పించిన. సో నాకు గ్రీన్ స్టాక్లో కనిపించింది. అండ్ ఇంకా మనం ఇక్కడ చూస్తే మనకి ఇక్కడైతే పాట్ ప్లస్ ఇది బటన్ ప్లస్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇంకా మనకి మల్టీ ఫంక్షనల్గా పనిచేస్తాయి అనుకుంటా. సో ట్యాప్ని హోల్డ్ చేస్తే మనకి అవుతుంది. ఇంకా పవర్ బటన్, పాస్ బటన్, ఇంకా అలానే మనకు పోర్ట్ అయితే ఉంది. ఆక్స్ కేబుల్కి ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనుకుంటాం. సో ఓపెన్ చేయొచ్చు. సో చూడొచ్చు. అండ్ ఇంకా మనకైతే ఒక చిన్న వైర్ అయితే వచ్చింది. సో ఏమంటారు దీన్ని, ఏదో. సో ఇంకా మనకి కింద చూసుకుంటే కొంచెం రబ్బర్ గ్రిల్ అయితే ఉంది. సో మనకి ఇంకా గ్రిప్గా ఉండడానికి, సో ఇట్లా కదలకుండా. ఎందుకంటే ఇక మనకి మీవీ ప్లే అయితే కనిపిస్తుంది కదా. సో కనెక్ట్ పేర్ అయితే చేసేద్దాం. సో పేర్ అయితే అయిపోయింది. ఇంకా మనమైతే మ్యూజిక్ అయితే ప్లే చేసి చూద్దాం. Close till I get up, time is barely on our side. Eyes what's left, the storms we chase always, and love is all we. గైస్, ఇంకా మనం సౌండ్ అయితే తిన్నాం కదా. సో సౌండ్ వింటే మనకి దీంట్లో వాల్యూమ్ అనేది చాలా హై అయితే ఉంది. సో దాంతోపాటు మనకి ఈ బేస్ ఉన్నది కదా. సో బేస్ అయితే చాలా ఖతర్నాక్ అయితే ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో IPX4 సర్టిఫికేషన్ ఉంది. సో IPX4 సర్టిఫికేషన్ కాబట్టి మనకి స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రూఫ్ అయితే ఈజీగా నడుస్తుంది. బట్ నీళ్ళలో ముంచి అట్లా అయితే పనిచేది. ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం చూస్తే మనకి ఓపెన్గా కనిపిస్తుంది. సో ఓపెన్గా అంటే మన వాటర్ పోతే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే నాకు ఈ డిజైన్ అంతా నచ్చలేదు. బట్ ఈ అంటే హ్యాండీగా ఉంది. బట్ ఈ ఇట్లా మనకి డిజైన్ అయితే నాకు అంత నచ్చలేదు. మళ్ళీ పైన నుంచి లుక్ చూస్తే చాలా సూపర్ అయితే ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి దీంట్లో ఒక ఫీచర్ అయితే ఉంది. సో ఫీచర్ ఏంటంటే నార్మల్గా మనము ఎయిర్పోర్ట్స్ అయితే స్టీరియో ప్లేయర్ అయితే వస్తుంది, అంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది కదా. సేమ్ అంతే నేను ఇంతకుముందు మనది మీవీ రోమ్ అయితే ఉంది. సో ఈ జస్ట్ నేను దీన్ని ఆన్ చేస్తే దీంట్లో వచ్చే మ్యూజిక్ అనేది దీంట్లో ఆటోమేటిక్ సింక్ అయిపోయి ప్లే అవుతుంది. ఒకసారి అయితే నేను చూపిస్తాను. సో దీన్ని అయితే ఆన్ చేయలేదు, ఇప్పుడు నేను ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఆన్ అయితే అయింది. Bluetooth mode. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీనికి ఏం కనెక్ట్ అవుతలేదు. సో దీనికి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ సింప్లీ పాట మ్యూజిక్ అయితే ప్లే చేస్తాను. అండ్ గైస్, ఇప్పుడైతే నేను మ్యూజిక్ మొత్తం అనేది కనెక్ట్ చేసిన. సో కనెక్ట్ చేసేది ఏం లేదు, జస్ట్ దీనికి కనెక్ట్ చేస్తే మనకి ఇదైతే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేనైతే మ్యూజిక్ అయితే ప్లే చేస్తా చూడండి. సో ఆటోమేటిక్గా దీనికి సింక్ అయిపోతుంది. Listen to me now, as the beat pounds. Every ounce of my info pouring out, so you never have a doubt. Do you know? సో ఇంకా మనం ఎంత మ్యూజిక్ విన్నా కానీ మనకి అంతే వినబుద్ధి అయితే తప్పించి వేరే ఏం లేదు ఇక్కడ. సో నేను ఇంకా ఫైనల్గా చెప్పేది అంటే, సో మనకి దీంట్లో
అది డిజైన్ అంటాం కదా. సో డిజైన్ అనేది మనకి ప్లాస్టిక్, ఈ డిజైన్ అయితే మనకు అంత లుక్ అనిపిస్తుంది. బట్ మనకి ఈ పైనుంచి చూసినా లేదంటే నార్మల్గా మనం అంటే ల్యాప్టాప్ లేదంటే సిస్టమ్ పక్కన పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. అండ్ ఇంకా మనం లేదంటే బయటకు పోతాం కదా, సో అప్పుడు ఇట్లా పెట్టుకోవడానికి చాలా హ్యాండింగ్ ఉంది. బట్ ఇలాంటివి వేరే చూస్తే మనకి ఇది అంత పట్టుకోవడానికి అయితే బాగుంటుంది. బట్ ఇది ఓకే అని చెప్పుకోవచ్చు. మనం దీంట్లో సౌండ్ క్వాలిటీ అనేది నాకైతే బాగా నచ్చింది. సౌండ్ అండ్ బేస్ అయితే మీరు విన్నారు కదా. సో ఒకసారి ఈ వీడియో చూసేటట్టయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మళ్ళీ వీడియోని వినండి, మీకు అర్థమవుతుంది సో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో. అండ్ మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు ఇక్కడ సౌండ్ అయితే తెలుస్తుంది. అండ్ నా మైక్ గిట్ట మంచి మైకే. అండ్ ఇంక ఇవన్నీ పక్క పెడదాం. సో లాస్ట్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, సో నేను ఏం చెప్పేది ఏం లేదు, దీంట్లో మనకి 799 రూపీస్ అయితే ఉంది ప్రోడక్ట్ ప్రైస్. సో జస్ట్ సౌండ్ క్వాలిటీ మాత్రం ఖతర్నాక్ ఉంది. మనం సౌండ్ క్వాలిటీని ఒకటే పెట్టుకొని అయితే మనం ఏం చేయలేము. బట్ మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే మీరు కంపల్సరీగా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా 799 కదా ప్రైస్. సో ఆ ప్రైస్కి మనకి సౌండ్ బాగా ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇది చూస్తే మనకి ఇది మీవి రోమ్ 2 అయితే ఉంది. ఈ మీవి రోమ్ 2 మనకి నియర్లీ 1200 పడ్డట్టుంది. బట్ దీంట్లో సౌండ్ క్వాలిటీ అంటే ఏం లేదు. సో జస్ట్ డిజైన్కే సౌండ్ క్వాలిటీ అయితే సేమ్ అనిపిస్తుంది. అండ్ మనకి దీంట్లో ఈ డిజైన్కే మనకి ప్రైస్ ఎక్కువ అయిందేమో. బట్ నార్మల్గా వస్తే 799 అయితే ఇది కంపల్సరీ కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే వేరే ట్రై చేస్తా అంటే మనకి వేరే కంపెనీలో గిట్ట ఉన్నాయి, అవి గిట్ట ట్రై చేయొచ్చు. బట్ ఈ ప్రైస్కి ఇదైతే నాకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా నచ్చింది. అండ్ అంతే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మనకి ఇక్కడ చూసిన హోమ్ స్క్రీన్ అనేది మనకి మీ హోమ్ స్క్రీన్కి నా హోమ్ స్క్రీన్ చాలా తేడా ఉంది కదా. సో ఇలాంటి హోమ్ స్క్రీన్ మీ ఫోన్లోకి రావాలనుకుంటే మన ఇక్కడ పైన కనిపిస్తుంది కదా కార్ట్లో, ఆ వీడియో చూడండి. ఇదంటే ఎండ్ స్క్రీన్లో వేస్తా, వీడియో క్లిక్ చేసి మీ ఫోన్లో గిట్ట ఇలాంటి మంచి హోమ్ స్క్రీన్ లుక్ అయితే తెచ్చుకోండి. అండ్ అంతే గైస్, ఈ వీడియో ఇక్కడ చూస్తున్నందుకన్నా ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా చెప్పేది ఏం లేదు, మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అండ్ అంతే గైస్, దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్.